Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. Global Peace Index 2025. One of the most important current affair for the today. ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి కంపల్సరీ అడుగుతారు. సో ఇలాంటి ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనం గుర్తుంచాల్సింది ఏంటంటే టాప్ కంట్రీస్ ఏంటి, లీస్ట్ కంట్రీస్ ఏంటి, ఇండియా యొక్క ర్యాంకింగ్ ఎంత, అదేవిధంగా ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్. ఎన్ని కంట్రీస్ పబ్లిష్ చేస్తున్నారు అంటే మొత్తంగా ఎన్ని కంట్రీస్ కలిపి ఈ రిపోర్ట్ ఇస్తున్నారు, అదేవిధంగా టాప్ కంట్రీస్ ఏంటి, లీస్ట్ కంట్రీస్ ఏంటి, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, అండ్ ఇంకా లోతుగా వెళ్తే ఏమేం ఆబ్జెక్టివ్స్ తీసుకుంటున్నారు అంటే కొన్ని స్టాండర్డ్స్ తీసుకొనే కదా ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేది, ఆ స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఓకే, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆస్ట్రేలియాకి సంబంధించి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఆర్గనైజేషను ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ పీస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తం ఎన్ని కంట్రీస్కి అంటే 163 కంట్రీస్ కలిపి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది అభివృద్ధి చెందుతూ వస్తుంది. అంటే లీస్ట్ నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. 2019లో వచ్చేసి 141వ ర్యాంక్లో ఉంటే 2020లో 139వ ర్యాంకు రావడం జరిగింది. 2023లో 126వ ర్యాంక్ రావడం జరిగింది. 2024లో 116 ర్యాంక్ రావడం జరిగింది. 2025 ఈ ఇయర్ స్కోర్ 2.229తోని ఎంత 0.58 ఇంప్రూవ్మెంట్తోని 115th ర్యాంకులో ఉండడం జరిగింది. 2025లో ఇండియా యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 115, 0.58% ఇంక్రీస్తోని. ఓకే, అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఇండియా యొక్క ర్యాంకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. చివర్లో ఏ దేశం ఉంది అంటే రష్యా ఉండడం జరిగింది. ఓకే, సో ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. యాన్యువల్ రిపోర్ట్ బై ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఎప్పటి నుంచి 2007 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎన్ని కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది? 163 కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 99.7% పాపులేషన్ని కవర్ చేస్తుంది. ఓకే, మెజర్స్ అండ్ ర్యాంక్స్ నేషన్స్ బై లెవెల్ ఆఫ్ పీస్ఫుల్నెస్. సో యూజ్డ్ బై ది పాలసీ మేకర్స్, రీసెర్చ్ అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఏదైతే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఉందో దాన్ని అనలైజ్ చేసి ఆయా పాలసీస్, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పాలసీస్ని చేయడం జరుగుతుంది. దేశాలకు సంబంధించిన పాలసీస్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భాగంగా మరి ఏమేం డైమెన్షన్స్ తీసుకుంటారు? ఇందాక చెప్పాను కదా ఏమేం పిల్లర్స్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సోషల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఒకటి, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్. ఈ 3 పారామీటర్స్ని, ఈ 3 డొమైన్స్ని తీసుకొని మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్. సో వీటిని పట్టుకొని మనకి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఎన్నో ఎడిషన్? 19th ఎడిషన్. ఓకే, సో డిక్లైన్ ఇన్ గ్లోబల్ పీస్ఫుల్నెస్. సో ఈ 19th ఎడిషన్ ఏమని చెప్తుంది? ఓకే, డిక్లైన్ ఇన్ గ్లోబల్ పీస్ఫుల్నెస్ అనేది చెప్తుంది. రైజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్, అదేవిధంగా జియో పొలిటికల్ టెన్షన్స్ మనం రీసెంట్గా న్యూస్లో చూస్తూ ఉంటున్నాం. ఓకే, ఇంకా హైలైట్స్ ఏంది? టాప్ 10 కంట్రీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకు ఐస్లాండ్. టాప్ 10 కంట్రీస్లో ఐస్లాండ్ వచ్చేసి టాప్లో ఉండడం జరిగింది. మొత్తం 163 కంట్రీస్కి ఇవ్వడం జరిగింది కదా, దాంట్లో ఐస్లాండ్ వచ్చేసి టాప్ కంట్రీగా ఉండడం జరిగింది. 1.095 స్కోర్తోనే ఐస్లాండ్ టాప్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఐర్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది 1.260తోని. న్యూజిలాండ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది 1.282తోని. ఆస్ట్రియా వచ్చేసి 1.294తో ఉండడం జరిగింది 4th ప్లేస్లో. స్విట్జర్లాండ్ వచ్చేసి 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సింగపూర్ వచ్చేసి
6th ప్లేస్లో ఉండడం జరిగింది. పోర్చుగల్ 7th ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా 8thలో వచ్చేసి డెన్మార్క్ ఉండడం జరిగింది. 9th ప్లేస్లో వచ్చేసి స్లోవేనియా ఉండడం జరిగింది. 10thలో వచ్చేసి మనకి ఫిన్లాండ్ ఉండడం జరిగింది. సో మొత్తం టాప్ 10 కంట్రీస్లలో దాదాపుగా 8 కంట్రీస్ వచ్చేసి మనకి యూరోప్ రీజియన్ నుంచే ఉండడం జరిగింది. క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మొత్తం టాప్ 10లో ఉన్నటువంటి కంట్రీస్లలో ఆసియా నుంచి కేవలం ఒక కంట్రీ మాత్రమే ఉండడం జరిగింది. అది ఓషియానియా నుంచి న్యూజిలాండ్ ఉండడం జరిగింది. మిగతా 8 కంట్రీస్ కూడా మనకి యూరోప్ రీజియన్ నుంచి ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా లీస్ట్ కంట్రీ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్లో లీస్ట్ కంట్రీ వచ్చేసి రష్యా ఉండడం జరిగింది 3.441 మార్క్స్తోని. ఓకే, ర్యాంక్ స్కోర్తోని. ఉక్రెయిన్ వచ్చేసి మనకి 162 ర్యాంక్లో ఉండడం జరిగింది. ఈ 2 కంట్రీస్ కూడా గత కొద్ది కాలం నుంచి మనకి వార్ జోన్లో ఉండడం జరిగింది. సూడాన్ వచ్చేసి 3.23తోని 161 ప్లేస్లో ఉండడం జరిగింది. సో మనకి ఉక్రెయిన్ రష్యా వార్ కాకముందు యాక్చువల్లీ సూడానే లాస్ట్ ప్లేస్లో ఉండేది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వచ్చేసి 160 పొజిషన్లో ఉండడం జరిగింది. యెమెన్ వచ్చేసి మనకి 3.262తోని 159 ప్లేస్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద లీస్ట్ 5 కంట్రీస్. ఓకే, మనం టాప్ 10 కంట్రీస్ అదేవిధంగా లీస్ట్ కంట్రీస్ తెలుసుకున్నాము. అదేవిధంగా ఇండియా యొక్క ర్యాంకు 150th ర్యాంక్, 115వ ర్యాంక్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మేము డైలీ కరెంట్ అఫైర్స్ బేసిస్ MCQs కూడా పోస్ట్ చేస్తున్నాము. సో మీరు ఎవరైతే ఇక్కడ క్లాసెస్ వింటున్నారో ఇవే కాకుండా MCQsలో కూడా డిఫరెంట్ ఓరియంటల్లో మేము కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతరత్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని క్లాసెస్ని కూడా ఫ్రీగా అందిస్తున్నటువంటి ఏకైక అకాడమీ T1 అకాడమీ. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.